అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏంటి వీడియో చూడగానే పసుపు అయితే రాసేసుకుంటుంది, ఈరోజు కూడా ఏదో పూజ చేసేస్తుంది అని అనుకుంటున్నారు కదండి. నిజమే, పూజ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు అయితే మాత్రం మా గ్రామ దేవతకి గురుటుపాలమ్మ అమ్మవారి పేరు అయితే అమ్మవారికి అయితే ఈరోజు వారాలు అయితే చేసుకుంటున్నారు. వీధిలో వాళ్ళందరం కూడాను, అంటే ఆవేటి వారాలు అంటారు కదండి. ఎవరైనా శ్రీకాకుళం సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే సరే తెలుస్తుందండి. వారాలు అనేవి అందరికీ కూడా ప్రతి అమ్మవారికి కూడాను ఈ ఆషాఢ మాసంలో చేసుకుంటారు ప్రతి ఊర్లో కూడా. మా ఊర్లో అయితే మాత్రం ఇలా చేసుకుంటారు. ఎవరి ఊర్లో ఎలా చేస్తున్నారు అనేది నాకైతే తెలియదు. ఇలానే ఎవరైనా చేస్తే మాత్రం నాకు కమెంట్ చేయండి. అయితే అమ్మవారికి ప్రసాదంగా అయితే ఆరుదంబలు చేస్తున్నాను. ఈ ఆరుదంబలు అనేది అందరికీ తెలిసే ఉంటుందండి. మా సైడ్ అయితే మాత్రం ఎక్కువగా ఇదే చేసుకొని పెట్టుకుంటారు, లేదంటే పరమన్నం పెడతారు. ఆరుదంబలు అనేది చాలా ఈజీ అనండి. బెల్లం వాటర్ వేసుకొని కొంచెం బాగా కరిగిపోయినాక వడకట్టుకొని అదే గిన్నెలో వేసుకొని ఆ వాటర్లో బెల్లం వాటర్లోనే కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని యాలకులు కూడా వేసుకొని బాగా మరిగిపోయిన తర్వాత వరిపిండి కొంచెం వేసుకొని వరిపిండి దాంట్లో వాటర్ కలుపుకొని మరుగుతున్న వాటర్లో వేసుకొని బాగా కలుపుకొని చిక్కబడినాక దించడమే. కొంచెం ఉప్పు వేసుకోవాలి, బెల్లం టేస్ట్ తెలియాలి కదా తీపి అనేది, అందుకని కొంచెం ఉప్పు వేసుకొని అయిపోయిన తర్వాత దించేసాను. ప్రసాదం అయితే రెడీ అయ్యింది. ఈలోపు అయితే మాత్రం వీధిలోకి అయితే ఇలాగైతే మేళం అయితే వచ్చిందండి. అంటే ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు అమ్మవారి గుడికి మేళంతో పాటు. అమ్మవారి గుడికి వెళ్ళిపోతున్నారు. నాకైతే మాత్రం అవ్వలేదు, ఎందుకంటే బాబుకి బాక్స్ కట్టేశాక వెళ్ళామనుకో, ఇప్పుడు వెళ్ళామనుకో గుడిలో కూడా చాలా విపరీతంగా జనాలు ఉంటారండి. కొంచెం ఖాళీ అయ్యాక అప్పుడు వెళ్ళొచ్చు. అందుకే ఈ లోపు అయితే ఇంట్లో పనులు కూడా అయిపోతాయి. అందుకనే ఇప్పుడైతే మాత్రం ఇంట్లో కూడా మడపలు పెట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడైతే మాత్రం బాబుకి క్యారీస్ కట్టేస్తాను. కట్టేశాక పూజ అనేది చేసుకుంటాను. వేప కొమ్మలు తెచ్చారు కదా, వేప కొమ్మలు అనేది ఒకటైనా సరే ద్వారబంధానికి పెట్టుకోవాలండి. ఇలా అనేది లోపలికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ ఏమైనా సరే ఉండే లోపలికి అనేవి రావు. వారాలు చేసినప్పుడు వేప కొమ్మను పెడతాము మేము ఎప్పుడు కూడాను. లేదు ఇలా శుక్రవారాలు గట్రా వస్తాయి కదా పూజలు, అప్పుడు అనేవి మామిడి కొమ్మలు అనేవి పెట్టుకున్నాక ఆల్రెడీ ప్రసాదం అయిపోయింది కదండి. ప్రసాదం అయిపోయిన దాన్ని ఒక మూల అయితే అలికేసి ముగ్గు పెట్టుకొని బొట్లు పెట్టుకొని దానిపైన ఆకు వేసుకొని పరమాన్నం అవన్నీ కూడా పెట్టుకొని మూల అయితే పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారి దగ్గర కూడా అదే ప్రసాదాన్ని పెట్టుకొని అమ్మవారికి కూడా పూజ చేసుకున్నాను. మా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని కూడా అమ్మవారికి పారిజాతాలు మళ్ళీ మా పిండి తెచ్చిందండి. ఆ పువ్వులతో అయితే మాత్రం పూజ అయితే చేసుకుని ఇప్పుడైతే మాత్రం గుడికి అయితే బయలుదేరిపోతున్నాను. ఆల్రెడీ అయితే ముర్రాట అనేది కలుపుకున్నాను. మా సైడ్ ముర్రాట అనే అంటారండి. అంటే పసుపు నీళ్ళను వేప కొమ్మ వేసుకొని పసుపు కుంకుమ అవన్నీ కూడా వేసుకొని ఇలా అయితే పట్టుకొని వెళ్తాం కదండి. మా వారు కూడా ఉన్నారు. ఈరోజైతే ఎక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే మరి చీర కోడి ఇవన్నీ కూడా పట్టుకోవాలి కదా. కోడి అంటే అని అనుకోకండి, అది అందరికీ తెలిసిందే కదా, ఆన్వాయితీ అది కూడా ఉంటుంది. అది అనేది వీడియోలో చూపించట్లేదులండి, మరి ఏమైనా అనుకుంటారేమోనని నేను కోళ్ళు కోసినవి గట్రా ఏం పెట్టట్లేదు. ఓన్లీ నేను పూజ చేసినవి మాత్రమే నేనైతే చూపిస్తున్నాను. మా ఇంటికి కొంచెం దూరమేనండి, వెళ్ళాలి. కాకపోతే చెప్పులు వేసుకోవాలి, చెప్పులు అనేది అలవాటు కదా. కానీ ముర్రాట పట్టుకున్నప్పుడు ఇలా చెప్పులు వేయకుండానే వెళ్ళాలి కదా, అందుకని చెప్పులు లేకుండా వెళ్ళి ఇక్కడ స్టార్టింగ్లో ఒక అమ్మవారు ఉంటారండి. అంటే ఇక్కడ బండారాలమ్మ తల్లి అని అమ్మవారు ఉంటారు. ఇక్కడ ఫస్ట్ ముర్రాట అనేది కొంచెం ఇక్కడ వేసుకొని మిగతా ముర్రాటని వేరే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఒకే దగ్గర 3 అమ్మవార్లు అయితే ఉంటాయండి. మా దగ్గర అయితే మాత్రం ఆ 3 అమ్మవార్లను కూడా పూజ చేసుకోవాలి ఒకేసారి. అయితే మళ్ళీ లక్ష్వారం అనేది నీలం తల్లి అనేది ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే రామ మందిరం దగ్గర అయితే ఉంది. అక్కడికైతే లక్ష్వారం వెళ్ళి ఇలాగనే ముర్రాట పట్టుకొని వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకోవచ్చు. అయితే కొంతమంది కావాలంటే కోయచ్చు, కొంతమంది కొయ్యరు. మేము ఎప్పుడు కూడా నీలం తల్లి దగ్గర ఎప్పుడు కూడా కోడిని కోయలేదు. ఎప్పుడంటే పెద్ద పండుగలు అవుతాయండి, 5 సంవత్సరాలకు ఒకసారి అందరి చుట్టాలకు అందరికీ పిలుచుకొని ఇలా అయితే చేసుకుంటాము. అంటే మేకని కానీ గొర్రెని కానీ వేసుకొని చేసుకుంటాం కదా, పెద్దది పండుగ. ఆ పండగకి అయితే మాత్రం నీలం తల్లి దగ్గర కోడి చీర అవన్నీ కూడా పెట్టుకుంటాం. మిగతా వారాల టైంలో అయితే మాత్రం కోడి చీర పెట్టుకోను. ఓన్లీ ఇక్కడ గురుటపొలం గుడి అమ్మవారి దగ్గరే చేస్తాము. ప్రతిదీ చేయాలంటే ఇప్పుడు ఎక్కడండి 3 చీరలు 4 చీరలు 4 కోళ్ళు ఉండాలి, అన్నీ అయితే చేయలేం కదా. అందుకనే ఏదైనా ఒక్క దగ్గర వేసుకుని చాలు. అయితే ముర్రాటతో పట్టుకెళ్ళాను కదండి, 3 ప్రదర్శనలు అయితే చేశాను అక్కడి నుంచి.
గుడి చుట్టూ గురుటుపొలం గుడి అమ్మవారు అయితే ఉంది కదా, గుడి చుట్టూ 3 ప్రదర్శనలు అయిపోయాక ఆ ముర్రాడుతో అయితే అమ్మవారి పాదాలు బయటే ఉంటాయండి. అక్కడైతే అమ్మవారికి పూజ చేసుకొని ముర్రాట అయితే వేసుకుంటున్నాను. పసుపు కుంకుమ కొబ్బరికాయ ఇక్కడే కొట్టియాలి, లోపలైతే కొట్టనివ్వరు. మరి జనాలు ఎక్కువగానే ఉన్నారండి. ఇంకెలాగో నేను వెళ్ళేటప్పుడు కొంచెం తక్కువగానే ఉన్నారు, అంతకుముందు అయితే చాలా ఎక్కువగా ఉన్నారంట. వెళ్ళే వాళ్ళు వస్తుంటారు కదా, మా వీధిలో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఈ టైం చూసుకుని వెళ్ళారులండి, బాగానే అయిపోద్ది దర్శనం, చాలా ఖాళీగా ఉంటుంది. ఇప్పుడైతే మేము వెళ్ళేటప్పుడు జనాలు ఉన్నారని చెప్పారండి. నేను వెళ్ళేటప్పుడు కొంచెం ఉన్నారు, అంతగా లేరు. అయినా సరే కొంచెం ఉన్నారులేండి, జనాలు అయితే ఉన్నారు, కొద్దిగా ఉన్నారు. అయితే అమ్మవారికి అయితే చుట్టూ కూడా మా ముర్రాట వేసుకున్నాక అమ్మవారి పాదాలు బయట ఉంటాయి కదా, అమ్మవారికి పసుపు కుంకాలు అన్నీ కూడా అక్కడ ఇచ్చేసి లోపలికి అయితే పట్టుకొని వెళ్ళి చీర ఉంటుంది కదండి, చీర కూడా నేను అమ్మవారికి ఇచ్చాక అమ్మవారి పైన అయితే వేసుకుంటారు. వేసుకొని పూజ అయితే చేసాక మనకు ప్రసాదం ఇచ్చాక బయటకు వచ్చేస్తే మా అమ్మవారు అయితే చాలా నిండుగా ఉంటారండి. కళగా ఉంటుంది ముఖము కూడా, అసలు క్లారిటీ కనిపించట్లేదు. అమ్మవారికి పసుపు కుంకాలతో ఫుల్గా నింపేశారు. వచ్చిన జనాలు అయితే మాత్రము ఫుల్గా అమ్మవారికి నిండుగా పసుపు కుంకాలతో నిండుగా ఉన్నారండి. అమ్మవారు అయితే మిగతా టైంలో అయితే చాలా ఖాళీగా ఉంటుంది. అక్కడ అయిపోయింది కదా, ఇది ఇంకొక గుడి అండి, అక్కడే ఉంటుంది ఇంకొక గుడి, అమ్మవారి గుడి. అక్కడైతే మాత్రం వచ్చి ప్రసాదం ఇచ్చి నేనైతే అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని దాని మీద పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా జనాలే. అక్కడ ఒక చెట్టు ఉంటుంది, వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టుకి నీళ్ళు పోసేసి మనం అనేది పూజ చేసుకొని వచ్చేసాక మళ్ళీ ఇంకా దుర్గమ్మ గుడి అని ఉంటుందండి, అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకోవాలి. పూజ చేసుకొని అవన్నీ కూడా అయిపోయినాక ఇంటికి వెళ్ళాలండి. ఇంటికి వెళ్ళాక కూడా బోల్డని పనులు అయితే ఉన్నాయి కదా, బాబుకి క్యారేజ్ అయితే పంపించాను. అప్పటికే 11:30 అయ్యిందండి. నేను ఇంటికి వచ్చేటప్పటికి 11:30 అయ్యింది కదా. ఉదయంతో వేసే గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకెందుకులే అని టిఫిన్ కూడా చేయలేదు ఆ రోజు. మధ్యాహ్నం చేద్దాంలే, ఇంకెందుకు భోజనం టైంకి అయిపోయింది కదా అని ఆల్రెడీ అన్నం వండేసాను కదండి, లైట్గా రసం పెట్టేశాను, కొంచెం అప్పుడే లేపేశాను. ఆ రోజు మధ్యాహ్నంకి అయితే అయిపోయింది. ఆ రోజు కోడి కోసం కదా, అది అనేది నైట్కి వండుదాంలే అని ఆ వీడియో పెడితే లెంత్ అయిపోద్దని నేను పెట్టలేదు. అది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి గిన్నెలన్నీ తోమేశాక వంట అవన్నీ కూడా చేశాక ఎవరైనా సరే ఇలానే చేస్తారు కదండి, ప్రతి ఊర్లో కూడా అమ్మవారిని ఇలాగే పూజ చేసుకుంటారు. నేను కూడా అలానే చేసుకోండి. వీడియో నచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్.